Welcome to Lucky's World. These are the topics are today we will discuss BSc Nursing second year Community Health Nursing 1 Chapter 1 First Introduction Objectives of Training Definitions Definition of community Definition of community health Definition of community health nursing 4 concepts of community health nursing. Welcome to Lucky's World. Have a nice day. Now I am teaching about community health nursing. Community health nursing. Chapter 1. This is the second year subject, so community health nursing 1. The subject is also there in 4th year. Now I am going to deal about introduction of community health nursing. In the introduction, first point is progress of nursing has reflected the social outlook of present century. So also health center, district hospital and teaching hospitals. ప్రజెంట్ సెంచరీలో నర్సు యొక్క పనిని వెంటనే సమాజం అనేది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో నర్సు ఎలా ఉండాలనేది హెల్త్ సెంటర్స్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో అండ్ టీచింగ్ హాస్పిటల్స్లో ఎప్పుడూ కూడా లీడ్ చేస్తూ ఉంటారు. సెకండ్ పాయింట్, in the beginning, nurse has to adjust to the new surroundings and should not get apprehensive by in many aspects of hospital life. హాస్పిటల్లో నర్స్ అనేవాళ్ళు చాలా సిచ్యువేషన్ని ఎదుర్కొంటారు కాబట్టి వాటికి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. అడ్జస్ట్ అవుతూ ఉండాలి సరౌండింగ్స్కి, హాస్పిటల్ సరౌండింగ్స్కి మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. స్టూడెంట్ లైఫ్లో స్టార్టింగ్లో కూడా దేనికి కూడా భయపడకుండా అడ్జస్ట్ అవుతూ కమ్యూనిటీ లైఫ్ని లీడ్ చేయాలి. థర్డ్ పాయింట్, దే మే హ్యావ్ ప్రీకన్సీవ్డ్ ఐడియా అబౌట్ హాస్పిటల్ బట్ స్టూడెంట్స్ నీడ్ టు అండర్స్టాండ్ ది కమ్యూనిటీ అండ్ దేర్ హెల్త్ స్టేటస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. నర్సెస్కి హాస్పిటల్ గురించి ముందుగానే ఒక ఐడియా అనేది ఉండాలి. ప్రికన్సీవ్డ్ ఐడియా ఈజ్నో ఒక అవగాహన అనేది హాస్పిటల్ గురించి ఉండాలి. బట్ స్టూడెంట్స్ నీడ్ టు అండర్స్టాండ్ ద కమ్యూనిటీ అండ్ దేర్ హెల్త్ స్టేటస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. కాబట్టి స్టూడెంట్స్కి కమ్యూనిటీ లైఫ్ని అర్థం చేసుకునే విధానం అనేది వాళ్ళకి చాలా అవసరం. హెల్త్ స్టేటస్, కమ్యూనిటీలో వల్ల హెల్త్ స్టేటస్ని కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఫోర్త్ పాయింట్, ద వర్డ్ నర్సింగ్ మీన్స్ నరిషింగ్. నరిషింగ్ అంటే పోషణ కల్పించే వ్యక్తి నర్స్ అన్నమాట. దేర్ఫోర్ నరిషింగ్ ఆల్సో కాల్డ్ as tending and helping. టెండింగ్ అండ్ హెల్పింగ్ అనేది నర్స్ ఎప్పుడు కూడా హాస్పిటల్లో పేషెంట్స్కి ఇస్తూ ఉండాలి, ఎస్పెషల్లీ సిక్ పర్సన్స్. నౌ we are going to know about objectives of training. ట్రైనింగ్లో ఆబ్జెక్టివ్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ప్రొవైడ్ అడెక్వేట్ సర్వీస్ మోర్ ఎఫెక్టివ్లీ. మనం చేసే సేవలో సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉండాలి. సెకండ్ పాయింట్,
రెండర్ ద కేర్ టు ద సిక్ పేషెంట్స్కి నేనున్నా అనే అన్కంట్రోలబుల్ కేర్ని అందించాలి. థర్డ్ పాయింట్, హెల్ప్ ఇన్ ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ది కమ్యూనిటీ. కమ్యూనిటీ నర్స్ అనేవాళ్ళు హెల్త్ కేర్ అనేది ప్రమోట్ అవ్వడంలో సహాయం చేస్తూ ఉండాలి పేషెంట్స్కి. We will know about definition of community. We will go to know about definition of community. A community is a social group determined by geographical boundaries. In its members know and interact with each other and who function collectively regarding common concern. కమ్యూనిటీ అనేది ఒక సోషల్ గ్రూప్ అంటే మనకి తెలియని వ్యక్తులు ఒకే చోట పనిచేయడం ఒక సోషల్ గ్రూప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో డాక్టర్స్, నర్సెస్, వర్కర్స్, ఎవ్రీ స్టాఫ్ ఆర్ సోషల్ గ్రూప్. ఇట్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై జియోగ్రాఫికల్ బౌండరీస్. ఈ కమ్యూనిటీ అనేది జియోగ్రాఫికల్ బౌండరీస్ నుంచి డిటర్మైన్ చేయబడ్డాయి. ఇన్ ఇట్స్ మెంబర్స్ నో, దీనిలో ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకుంటారు ఎలా పక్క వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అని. అండ్ హూ ఫంక్షన్ కలెక్టివ్లీ రిగార్డింగ్ కామన్ కన్సర్న్. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కమ్యూనిటీలో కామన్ కన్సర్న్తో మెలగాలి అని. Now, definition of community health. Community health means, according to WHO, World Health Organization, community health means the state of health of the members of community, problem affecting this health and health facilities available in community. According to WHO, కమ్యూనిటీ హెల్త్ అనేది కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ హెల్త్ గురించి చెప్పబడేదాన్ని కమ్యూనిటీ హెల్త్ అని అంటారు. కమ్యూనిటీలో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాటిని తగ్గిస్తాయి కమ్యూనిటీ. అండ్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా కమ్యూనిటీలో అవైలబుల్గా ఉంటాయి. కమ్యూనిటీ అంటే మనకు తెలుసు, దానిలో ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉంటారు? పేషెంట్స్, డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్, ఇంకా వర్కర్స్ అందరూ కూడా దానిలో ఇంక్లూడ్ అయి ఉంటారు. కమ్యూనిటీ హెల్త్ అనదర్ డెఫినిషన్, ఇట్ మీన్స్ కమ్యూనిటీ హెల్త్ ఈస్ రిలేటెడ్ టు ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ అండ్ ప్రమోషనల్ సర్వీసెస్ అండ్ ఇట్ ఫోకసెస్ ఆన్ హెల్త్. కమ్యూనిటీ హెల్త్ అంటే ఇది దేనికి రిలేటెడ్ అయి ఉంటుంది? ప్రివెన్షన్ ఆఫ్ హెల్త్ మీన్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇల్నెస్, క్యూరేటివ్ ఆఫ్ ఇల్నెస్ అండ్ ప్రమోషనల్ సర్వీసెస్. మెయిన్గా కమ్యూనిటీ హెల్త్ అనేది హెల్త్ని ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ డెఫినిషన్. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ బ్రాంచ్ ఆఫ్ నర్సింగ్ విచ్ డీల్స్ విత్ రికాగ్నిషన్ ఆఫ్ నర్సింగ్ నీడ్స్, nursing assessment, nursing diagnosis, planning and intervention of nursing care, and its evolution to the individual, families and community. Community health nursing is a collaborative application of nursing and public health measures within the framework of the total community health efforts. Community health nursing is a comprehensive branch of nursing. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేది ఒక కాంప్రహెన్సివ్ బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ నర్సింగ్ నీడ్స్ని రికగ్నైజ్ చేస్తుంది. నర్సెస్ నీడ్స్ ఇన్ హాస్పిటల్, నర్సింగ్ అసెస్మెంట్, నర్సింగ్ డయాగ్నోసిస్, ప్లానింగ్ అండ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ నర్సింగ్ కేర్. ఫైనల్లీ ఎవల్యూషన్, అది పేషెంట్ యొక్క ఇండివిజువాలిటీని బట్టి, ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీ బట్టి వస్తుంది. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఈజ్ ఏ కొలాబరేటివ్ అప్లికేషన్ ఆఫ్ నర్సింగ్. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేది కొలాబరేటివ్ అప్లికేషన్ అనేది కమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది.
and public health measures within the framework of the total community health efforts. పబ్లిక్ హెల్త్ అనేది మెజర్మెంట్ ఇస్తుంది ఏంటి కమ్యూనిటీ హెల్త్ ఎఫర్ట్స్ని వాటి ఫ్రేమ్వర్క్ని ఈ పబ్లిక్ హెల్త్ అనేది మెజర్ చేస్తారు. దిస్ ఇస్ ద కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ డెఫినిషన్. నెక్స్ట్, కాన్సెప్ట్స్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. ఇన్ దిస్ totally 4 concepts are there. One is biomedical concept. Second one is ecological concept. Third one is psychological concept. Fourth one is holistic concept. In these concepts I will discuss in next class. Thank you.